ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ రామాయణంలోని ఒక కథ. పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు, ధనుర్విద్యా నిపుణుడు. శ్రీరాముడు బ్రహ్మర్షి అగు వశిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రి మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర మహర్షి వద్ద బల అతి బలాది విద్యలు మరియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలం విశ్వామిత్రుల వారికే తెలియును. ఇదియే కాక పరమ పూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు దివ్యధనువు, అక్షయ తురీనము, రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను. ఒక్క బాణముతో శ్రీరామచంద్రమూర్తి మహాబలశాలి అయిన తాటకను నేలకూల్చెను. ఒక మారు 2 బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని 7 సముద్రాలకు అవతల పారవేసెను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టినా అది విరిగెను. శ్రీరాముడొక్కడే ప్రహరార్ధ కాలములలో కరత్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను. ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీరాముడు ఎప్పుడూ తనకు తానుగా బల ప్రదర్శనం చెయ్యలేదు. ఆ దయార్థ హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగఘట్టము. శ్రీరాముని సైన్యము సముద్ర లంఘనము చెయ్యు సమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయం ఎరుగుయు సహజ వినయవంతుడగుటచే పరమ భాగవ ఉత్తముడైన విభీషుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పలికెను: ఓ రఘునాయక, మీ బాణమొక్కటే 1,000,000 సముద్రములైనను సుక్షింప చెయ్యగలదు. అయినను సముద్రున్నే ఉపాయమడగా ఉత్తమమని నా యోచన అనెను. రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మ వారికి 1 రోజులు గడువు ఇచ్చాడు. భరతుడు 14 ఏండ్లపై ఒక్క నిమిషం కూడా శ్రీరామునికి దూరంగా ఉండజాలక శ్రీరాముడు ఆలస్యమైన పక్షంలో శరీర త్యాగం చేసేదనని ప్రతిజ్ఞ పూనెను. ఈ 2 కారణముల వలన శ్రీరాముని వద్ద అప్పటికి పట్టుమని 30 రోజులు కూడా లేవు. అయినను రఘురాముడు తన బల ప్రదర్శనం చెయ్యక వినయముతో సాగరుణ్ణి ప్రార్థింప నిశ్చయించెను. శ్రీరాముడు ఉదతిని సమీపించి సముద్రునకు శిరస ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరిచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుణ్ణి ప్రార్థించెను. ఇట్లు 3 దివసములు సముద్రునికే ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయే. చివరకు శ్రీరాముడు ఇతనికి సామముగా చెప్పిన వినడాయే అని, ఇటువంటి వారికి దండోపాయమే సరైనది అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీహరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యను. అంత దయాళువైన శ్రీరాముడు సముద్రుణ్ణి క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేని మీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతటా శ్రీరాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారము చేసి ఆ కాలకేయుడుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను. పిల్లలు, పెద్దలు, మనం ఈ కథలోని నీతులను మరొక్క మారు చూద్దాం. శ్రీరాముడు ఎంత బలశాలి అయినను సముద్రునిపై బల ప్రదర్శనం చెయ్యక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణము. మనకు ఉపాయం తెలిసినను తోటి వారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణము. అందుకని శ్రీరాముడు విభీషణుని సలహా అడిగెను. దయాగుణం ఉత్తమ గుణము. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీరాముడు అతనిని కాచెను. సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లోకహితమే అవుతుంది. శ్రీరాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించిన అది చివరకు కాలకేయులు సంహరించి లోకహితం చేసింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.